పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్పై తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా విభిన్న చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హర్రర్ కామెడీ సినిమా విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్లో సత్తా చాటింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్కు రంగం సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ టికెటింగ్ ట్రాకర్ సక్నిల్క్ నివేదికల ఆధారంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అంచనాలను మించిపోయాయి. ఇప్పటి వరకు బ్లాక్ చేసిన సీట్లు మినహాయించి దేశవ్యాప్తంగా సుమారు 1,52,027 టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా 4.31 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,961 షోలు ప్రదర్శనకు సిద్ధం కాగా సగటున ప్రతి షోకు 51 మంది ప్రేక్షకుల ఆక్యుపెన్సీతో బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ వసూళ్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం విశేషం. ఒక్క ఏపీలోనే సుమారు 3.49 కోట్ల గ్రాస్ వసూలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,175 షోలలో 191 షోలు దాదాపుగా నిండిపోగా మరో 123 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ దశలో ఉన్నాయి. ఇది ప్రభాస్కు తన సొంత గడ్డపై ఉన్న పట్టును స్పష్టం చేస్తోంది. మరోవైపు టికెట్ ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోలకు ₹1,000 వరకు ధర పలుకుతుండగా సాధారణ షోల ధరలు ₹250 నుంచి ₹370 మధ్య ఉన్నాయి. ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పోటీ కూడా తగ్గడం ఒక పెద్ద సానుకూల అంశంగా మారింది. తమిళ స్టార్ విజయ్ నటించిన జననాయగన్ చిత్రం అనూహ్యంగా వాయిదా పడటంతో ది రాజా సాబ్ సినిమాకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ వాయిదా ప్రభాస్ చిత్రానికి ఊహించని ఊరటనిచ్చింది. గతంలో జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్ 35 కోట్ల మార్కును అందుకోగా ఇప్పుడు ది రాజా సాబ్ 11 కోట్ల వద్ద నిలిచింది. ఇప్పుడు పోటీ లేకపోవడంతో ఆ ప్రేక్షకులు కూడా ప్రభాస్ సినిమా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది రాజా సాబ్పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పూర్తి భిన్నమైన జానర్లో మారుతి మార్కు కామెడీతో ప్రభాస్ ఎలా అలరిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు రిద్దీ కుమార్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, యోగిబాబు, బ్రహ్మానందం, బొమన్ ఇరానీ వంటి భారీ తారాగణం నటిస్తుండడం సినిమా స్థాయిని మరింత పెంచింది. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. సంక్రాంతి పండుగ సీజన్లో విడుదల అవుతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ను బట్టి చూస్తే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ తన స్టార్ పవర్తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.